సరిగా ఎమ్మెల్యేలు అయ్యాం. అప్పుడు వెంకయ్యనాయుడు గారిని చూస్తే అసెంబ్లీ గజగజలాడేది. చాలా మంది తక్కువ మంది ఉన్నా వాళ్ళు అనుకుంటే అసెంబ్లీ జరిగేది, లేకపోతే అసెంబ్లీ జరిగేది కాదు. ఆ రోజు ఆయన వాగ్దాటితో బ్రహ్మాండంగా శాసనసభ్యుడిగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వ్యక్తి వెంకయ్యనాయుడు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రెండోది, ఒక వ్యక్తిత్వం అనేది ఎప్పుడు బయటపడుతుందంటే 84లో ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రిగా తొలగిస్తే మొట్టమొదటిసారిగా వచ్చి బీజేపీలో ఉన్న మొట్టమొదటిసారిగా వచ్చి ఎన్టీఆర్కు అండగా నిలబడి తిరిగి ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించే వరకు పోరాడిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆ తర్వాత ఆయన చూస్తే 93లో నేషనల్ పాలిటిక్స్ పోయాడు. నేను ఇక్కడే మళ్ళా రాజకీయాల్లో ఉన్నాను. అక్కడి నుంచి జాతీయ పార్టీ అధ్యక్షుడయ్యాడు. నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన కేంద్రంలో రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా వాజ్పేయి గారి పీరియడ్లో పనిచేశారు. నేను ఆయన్ని ఎక్కడ చూసినా కూడా నాకు ఒకటే అనిపిస్తుంది, వెంకయ్యనాయుడు గారు చూసినప్పుడు సిన్సియారిటీకి మారు పేరు వెంకయ్యనాయుడు గారు. ఆయన ఏ పదవిలో ఉన్నా ఆ పదవికి రాణింపు తెచ్చిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఆయనకు పద్మవిభూషణ్ రావడం తెలుగు జాతికి మొత్తానికి గర్వకారణం. ఇది ఒక అరుదైనటువంటి గౌరవం ఆయనకి ఇవ్వడం, అది కూడా మనందరికీ సంతోషం అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఒకవేళ ఆయన కూడా రాష్ట్రంలో వేరే పార్టీలో ఉంటే ఇంకా ఎక్కువ ముందుకు పోయేవారు. కానీ ఆయన జీవితంలో చూస్తే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా చేశారు, జాతీయ పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు, ఫైనల్గా వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యి, అదే కాకుండా వారిలో ఉండే ప్రత్యేకత చూస్తే 24 గంటలు ఏదో ఒకటి పని చేయాలనే తపన. స్వర్ణ భారతి ఒక ట్రస్ట్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా నిరంతరం ప్రజాసేవ కోసం నిమగ్నమైన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు. ఆయన్ని మనస్ఫూర్తిగా మీ అందరి తరఫున కూడా అభినందిస్తున్నా. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మనం శిల్పారామంలో ఉన్నాం. పక్కనే ఆ రోజు మేము ఆలోచించింది హైటెక్ సిటీ ఒక పక్క, హైటెక్ సిటీ ఒక పక్కన టెక్నాలజీకి రిఫ్లెక్షన్ అయితే, ఈ వేదిక ఎక్కడైతే మనం ఉన్నామో ఈడ శిల్పారామంలో గ్రామీణ వ్యవస్థలన్నీ కూడా ఆర్టిజాన్స్ అందరినీ ఇక్కడ పెట్టి అటు హైటెక్ ఇటు ఆర్టిజాన్స్కి ఒక ప్రతీకగా పెట్టాలని చెప్పి పెట్టాం. ఇక్కడుండే యంగ్స్టర్స్ చాలామంది వచ్చారు. నేను ఆ రోజు ముఖ్యమంత్రిగా అయినాక గుట్ట పుట్టిన వాళ్ళు మీరు చాలామంది వచ్చి ఈరోజు ఉద్యోగాలు చేస్తున్నారు. నేను ఆ రోజు ఒకటే ఆలోచించాను, ఇవన్నీ ఒక్కసారి గుర్తు చేసుకుంటే మొట్టమొదటిసారిగా నేను ఆలోచించింది ఇలాంటి అవకాశం నాకు మళ్ళీ రాదు, ఇలాంటి ప్లేసులో అవకాశం రాదు కాబట్టి మీ అందరికీ చెప్తున్నా. ఆ రోజు ఈ ఏరియా అంతా చూస్తే రాళ్లు ఎక్కువ ఉండేటివి, జూబ్లీ హిల్స్ డెడ్ ఎండ్. ఆ తర్వాత అంతా కూడా రావాలంటే దారి లేదు, జీపులు కూడా వచ్చేటివి కాదు. అలాంటి ప్రదేశంలో మొట్టమొదటి ఇనిషియేటివ్ మీరు చూస్తే హైటెక్ సిటీ. ఒక వారం 10 రోజులు బ్రెయిన్ స్టార్మింగ్ చేసి భారతదేశంలో ఉండే నిష్ఠాతులందరినీ పిలిపించి హైటెక్ సిటీ, హైటెక్ను ప్రమోట్ చేయాలి, ఏం చేస్తే బాగుంటుందో చెప్పమంటే అందరం ఆలోచించిన తర్వాత ఆ రోజు నిర్ణయం చేశాం, అదే హైటెక్ సిటీ. ఆ రోజు కొండేవాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ రోజు మంత్రిగా ఉన్నాడు. అక్కడి నుంచి ప్రారంభించాం జర్నీ. బ్రిక్ బై బ్రిక్ యాడ్ చేశాం. ఇవన్నీ బిల్డింగ్స్ వచ్చిన తర్వాత నాకు అనిపించింది, రేపు ఈ ప్రాంతంలో ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు ఒకప్పుడు ఈ ప్రాంతం ఎట్టుందో తెలియదు కాబట్టి ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టి ఇలాంటి రాళ్ళు రప్పల్ని ఇలాంటి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్ వచ్చాయని గుర్తుండే విధంగా చేయాలని ఒక రాక్ గార్డెన్ కూడా పెట్టాం. ఈరోజు నాకు ఎంతో గర్వకారణం, ఒక ఔటర్ రింగ్ రోడ్డు కానీ, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక జినామ్ వ్యాలీ కానీ, ఇక్కడనే హైటెక్స్